గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే వేవ్ అనలైజర్స్. సో మన వేవ్ అనలైజర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ అనలైజర్స్ ఉన్నాయన్నమాట. సో వాటి గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే ఈరోజు క్లాస్లో ఇంట్రడక్షన్ ఆఫ్ ది వేవ్ అనలైజర్స్, అలాగే అందులో మనకి వేవ్ అనలైజర్స్లో 2 టైప్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేవ్ అనలైజర్స్ గురించి తెలుసుకునే ముందు సిగ్నల్ అనలైజర్స్ అంటే ఏంటో చూద్దాము. సో మనకి ఒక సిగ్నల్ ఏదైనా ఒక సిగ్నల్ ఏ కాంపోనెంట్స్ ఉంటే మనకి డీసీ కాంపోనెంట్ ఉంటుంది, లేదంటే ప్యూర్ సైనూసాయిడల్ కాంపోనెంట్ అంటే ఏసీ కాంపోనెంట్స్ కానీ లేదంటే డీసీ కాంపోనెంట్స్ అని కానీ మనకి ఒక సిగ్నల్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అనమాట. సో మనకి ఒక సిగ్నల్లో మనకి అలా ప్రెజెంట్ అయిన అంటే మనకి వచ్చే సిగ్నల్ మనకి ఏసీ కాంపోనెంట్ డీసీ కాంపోనెంట్ సిగ్నల్ అయినా ఉండొచ్చు, లేదంటే ఏసీ కాంపోనెంట్లో ఉన్న సిగ్నల్ అయినా ఉండొచ్చు అనమాట. సో మనకి ప్రతి ఒక్క సిగ్నల్లో మనకి ఎంతో కొంత డిస్టార్షన్ అనేది ఉంటుంది. సో ఆ డిస్టార్షన్ మెజర్ చేయడానికి ఇక్కడ మనం ఒక డివైస్ని వాడుతున్నాము. సో ఆ డివైస్ని మనం ఏమంటున్నామంటే సిగ్నల్ అనలైజర్ అంటాము. సో ఈ సిగ్నల్ అనలైజర్ అంటే ఏంటి అంటే మనకి డిస్టార్షన్ అంటే సిగ్నల్ యొక్క డిస్టార్షన్ అంటే అనలైజ్ చేస్తుంది అనమాట. సో సిగ్నల్ యొక్క డిస్టార్షన్ అనలైజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం సిగ్నల్ అనలైజర్ అంటాం. ఓకేనా. సో మనకి ఇక్కడ ప్రతి ఒక్క వేవ్ ఫామ్ అంటే అలాగే ఒక హార్మోనిక్ అంటే ఏంటి అంటే ఒక సిగ్నల్కి హార్మోనిక్ అంటాం. సో హార్మోనిక్ అంటే ఏంటి, సో అది ఎలా మనం తీసుకుంటామంటే, సో మనకి సిగ్నల్ అనేది మనకి ఏ కాంపోనెంట్స్ అయితే రెడీ అవుతుందో సో ఆ కాంపోనెంట్స్ అండ్ దాని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈ రెండు కలిపి మనం ఏమంటామంటే హార్మోనిక్ అంటాం. సో దానికి కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ద కాంప్లెక్స్ వేవ్ ఫామ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఏ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హార్మోనిక్. సో ఏంటి మనకి, సో ఏ వేవ్ ఫామ్ అయితే మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అలాగే దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అది మేడప్ అయి ఉంటుందో దానే మనం ఏమంటామంటే హార్మోనిక్స్ అంటాం అనమాట. సో మనకి సిగ్నల్ అనేది ఒక సిగ్నల్ని అనలైజ్ చేయాలన్నా, ఒక సిగ్నల్ మెజర్ చేయాలన్నా, సో బేసిక్గా ఏం మెజర్ చేస్తాం మనం దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీని మెజర్ చేస్తాం. అంటే దాంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీని, యాంప్లిట్యూడ్ని అలాగే ఫేజ్ని కూడా మనం మెజర్ చేస్తాం. సో అలా ఇక్కడ కూడా ఏంటంటే మనకి ప్రతి ఒక్క హార్మోనిక్లో అంటే ప్రతి హార్మోనిక్లో కూడా ఏం చేస్తున్నామంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ మెజర్ చేస్తాం. అలాగే దాని యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని కూడా మనం ఇందులో మెజర్ చేస్తున్నాం అనమాట. సో మనకి ఇక్కడ సిగ్నల్ అనలైజ్ని మనం 2 టైప్స్లో చేస్తాము. ఏదర్ అది టైం డొమైన్ అయినా చేస్తాం, లేదంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ అయినా చేస్తాం అనమాట. సో ఒకవేళ మనం టైం డొమైన్లో చేస్తాం సిగ్నల్ అనలైజర్ అంటే మనం సిఆర్ఓ యూజ్ చేసుకొని టైం డొమైన్లో సిగ్నల్ని అనలైజ్ చేస్తాము. అదే మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్లో చేస్తున్నామంటే సో ఏం అనలైజ్ చేసుకున్నామంటే ఇక్కడ మనం డిఫరెంట్ అనలైజర్స్ యూస్ చేసుకొని సో ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్న సిగ్నల్ని అనలైజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి ఏముంటాయి డిఫరెంట్ టైప్స్ అనలైజర్స్ అంటే మనకి స్పెక్ట్రమ్ అనలైజర్స్ ఉన్నాయి, అలాగే ఎఫ్ఎఫ్టి అనలైజర్స్, అలాగే వచ్చి మనకి వెక్టర్ అనలైజర్స్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలైజర్స్ని యూస్ చేసుకొని సిగ్నల్ని అనలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ మనకి సిగ్నల్ అనేది మనం డిజిటల్ సిస్టమ్ని అనలైజ్ చేయాలనుకోండి. సో సిగ్నల్ని డిజిటల్ సిస్టమ్ని అనలైజ్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఒక డిజిటల్ అనలైజర్ కావాలి. సో దాన్నే మనం ఏమంటున్నాం అంటే లాజిక్ అనలైజర్ అంటున్నమాట. సో లాజిక్ అనలైజర్ ఏంటి ఎందుకు యూస్ చేస్తున్నామంటే డిజిటల్ సిస్టంలో ఉన్న సిగ్నల్ అనలైజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లాజిక్ అనలైజర్స్ యూస్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ మనం ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలైజర్స్ యూస్ చేసుకొని మనం ఏం చేస్తుందంటే వచ్చిన సిగ్నల్ అనేది ఉన్న సిగ్నల్స్ అన్నీ కూడా మనకి ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఉన్నాయి. సో అవి ర్యాండమ్ సిగ్నల్స్ అయినా కావచ్చు, లేదంటే పీరియాడిక్ సిగ్నల్స్ అయినా కావచ్చు. అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనలైజర్స్ యూస్ చేసుకున్నాము. అనలైజర్స్ యూస్ చేసుకున్న దాంట్లో ఉన్న డిస్టార్షన్ అనలైజ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా. సో ఇది అలాగే మనకి వేవ్ అనలైజర్స్ అంటే సిగ్నల్ అనలైజర్ అన్న వేవ్ అనలైజర్స్ ఒకటే కదా. సో మనకి వేవ్ అనలైజర్స్లో ఏంటంటే మనకి ఒక వేవ్ అనలైజర్ అంటే మనకి ఎలా మేడప్ అవుతుంది మనకి అంటే ఒక వేవ్ అనలైజర్ని ఎలా మనం
రిప్రజెంట్ చేస్తామంటే మనకి సో ఒక ఏ పీరియాడిక్ వేవ్ ఫామ్ అయినా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము సో సమ్ ఆఫ్ డీసీ కాంపోనెంట్స్ అండ్ ఇట్స్ సిరీస్ ఆఫ్ ఏ హార్మోనిక్ కాంపోనెంట్ అనమాట. సిరీస్ ఆఫ్ సైనసాయిడ్ హార్మోనిక్స్ అనమాట. అంటే ఏంటి మనకి సో ఏదైనా ఒక పీరియాడిక్ వేవ్ ఫామ్ ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే మనకి అన్ని డీసీ కాంపోనెంట్స్ యొక్క సమ్ అట్ ద సేమ్ టైం అలాగే సైనసాయిడ్ హార్మోనిక్స్ సిరీస్లో కనెక్ట్ చేసి సిరీస్లో ఉంటాయి కదా, ఆ సిరీస్లోనే సైనసాయిడ్ హార్మోనిక్స్ వీటి మొత్తం కలిపి మనం ఒక పీరియాడిక్ వేవ్ ఫామ్గా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ పీరియాడిక్ వేవ్ ఫామ్లో మనం ఒక వేవ్ ఫామ్కి మనం రిప్రజెంట్ చేయాలంటే మనకి యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తాము, ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేస్తాము, ఫేజ్ని కూడా రిప్రజెంట్ చేస్తాము. అంటే హార్మోనిక్ కాంపోనెంట్స్లో యాంప్లిట్యూడ్ రిప్రజెంట్ చేస్తాము. సో ఒక్కొక్క హార్మోనిక్కి ఫస్ట్ హార్మోనిక్ ఎంత యాంప్లిట్యూడ్లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, ఎంత ఫేజ్లో ఉంది రిప్రజెంట్ చేస్తాం. అలా ప్రతి ఒక్క హార్మోనిక్ కాంపోనెంట్ కూడా దాని యొక్క యాంప్లిట్యూడ్ని, ఫ్రీక్వెన్సీని అలాగే ఫేజ్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది మనకి ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ కనిపిస్తుంది. ఈ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి అంటే మనకి వేవ్ అనలైజర్ యొక్క బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో ఇందులో మనకి ఏముందంటే మనకి ప్రైమరీ డిటెక్టర్ ఉంటుంది, అలాగే రెక్టిఫైయర్ ఉంటుంది, అలాగే ఒక ఇండక్టింగ్ మీటర్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ప్రైమరీ ఇండికేటర్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ప్రైమరీ ఇండికేటర్ ఉంటుంది కదా. సో ఈ ప్రైమరీ ఇండికేటర్లో ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక ఎల్సీ సర్క్యూట్ ఉంటుంది. సో ఈ ఎల్సీ సర్క్యూట్ ఎందుకంటే మనకి ఒక పర్టికులర్ హార్మోనిక్ కాంపోనెంట్స్, సో మనకి హార్మోనిక్ కాంపోనెంట్స్ మెజర్ చేస్తుంది. సో హార్మోనిక్ కాంపోనెంట్స్లో మనకి పర్టికులర్ హార్మోనిక్ కాంపోనెంట్ దాని యొక్క ఫ్రీక్వెన్సీని మనకి కావాలి. సో ఆ ఫ్రీక్వెన్సీ కావాలి అంటే సో ఎల్సీ సర్క్యూట్ యొక్క రిజొనెన్స్ని అడ్జస్ట్ చేసుకొని సో ఆ పర్టికులర్ హార్మోనిక్ కాంపోనెంట్లో ఫ్రీక్వెన్సీని మెజర్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకని ఇక్కడ ఎల్సీ సర్క్యూట్ యూజ్ చేస్తున్నాము. అలాగే మనకి ఇక్కడ రెక్టిఫైర్ ఉంది. సో ఈ రెక్టిఫైర్ ఎందుకంటే మనకి ఇన్పుట్ వాల్యూ యొక్క యావరేజ్ వాల్యూని యావరేజ్ వాల్యూ తీసుకోవాలి. సో యావరేజ్ వాల్యూ రావడానికి సో ఇక్కడ మనం రెక్టిఫైర్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో యావరేజ్ వాల్యూ కోసం మనం ఇక్కడ రెక్టిఫైర్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు రెక్టిఫైర్ యూజ్ చేస్తున్నామంటే టు అప్టైన్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ద ఇన్పుట్. సో మనకి ఇన్పుట్ యొక్క యావరేజ్ వాల్యూని ఇన్పుట్ యొక్క యావరేజ్ వాల్యూ కోసం మనం ఇక్కడ రెక్టిఫైర్ని యూజ్ చేస్తున్నాము. అండ్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇండికేటింగ్ మీటర్ ఉంటుంది. సో ఇండికేటింగ్ మీటర్ అంటే ఏం లేదు, మనం ఒక డీసీ వోల్టీమీటర్ని యూజ్ చేస్తున్నాము. ఇది ఏం చేస్తుందంటే మనకి సైనసాయిడ్ ఇన్పుట్ వోల్టేజ్లో ఉండే పీక్ టు పీక్ వాల్యూస్ని రీక్యాలిబ్రేట్ చేస్తుంది అనమాట. అంటే మనం చూడడానికి, మనం రీడ్ చేసుకోవడానికి అక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసి మనకి అక్కడ డీసీ వోల్టీమీటర్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో అక్కడి నుంచి మనం వాటిని రీడ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో అందుకని అక్కడ మనకి ఆ వాల్యూస్ అనేవి మనకి ఇండికేట్ అవుతాయి. సో అందుకని మనకి ఇక్కడ డీసీ వోల్టీమీటర్ని యూజ్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి మనకి అంటే ఎల్సీ సర్క్యూట్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఈ ఎల్సీ సర్క్యూట్లో ఏంటంటే మనకి ఏదైనా ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే అది ట్యూన్ చేస్తుంటుంది అనమాట. ఏదైనా ఒక ఫ్రీక్వెన్సీ మాత్రం ట్యూన్ చేసి మిగతా వాటికి అలో చేస్తుంది అనమాట. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా అది రిజెక్ట్ చేస్తుంది. ఏదైనా కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ మాత్రమే అది ట్యూన్ చేసేసుకుంటుంది. రిమైనింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటి కూడా ఎల్సీ సర్క్యూట్ అనేది రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో అది ఎందుకోసం కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకి వేవ్ అనలైజర్స్ అనేవి మనకి బేసిక్గా 2 టైప్స్ ఏంటి అంటే అవి మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజరు అలాగే హెట్రోడైన్ వేవ్ అనలైజర్. సో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్ అలాగే హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ అనలైజరు. సో ఇది మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ అనలైజర్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద వేవ్ అనలైజర్. సో మనకి వేవ్ అనలైజర్ బేసిక్గా మనకి 2 టైప్స్ ఏంటవి మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ అనలైజర్ అలాగే హెట్రోడైన్ వేవ్ అనలైజర్. సో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్ అనేది వన్ ఆఫ్ ద వేవ్ అనలైజర్స్లో ఒకటి. సో అందుకని మనం ఫస్ట్ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్లో మనం ఏం చేస్తున్నామంటే మెజర్మెంట్స్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం మెజర్మెంట్స్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇందులో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎంత ఉంటుందంటే మనకి
సో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎంత ఉంటుందంటే మనకి ఇక్కడ ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నామట. సో ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది మనకి 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ యొక్క రేంజ్ అనేది మనకి ఉంటుందన్నమాట. సో మనకి అలాగే ఇక్కడ మనకి సో ఇది మనకి యాక్చువల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ వేవ్ అనలైజర్. సో అలాగే మనకి ఇక్కడ ఫిల్టర్ సెక్షన్ ఉంటుంది. ఈ అనలైజర్ అంటే ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ వేవ్ అనలైజర్ ఒక ఫిల్టర్ సెక్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఫిల్టర్ సెక్షన్తో పాటు మనకు ఒక నారో పాస్ బ్యాండ్ ఉంటుంది. సో వెరీ నారో పాస్ బ్యాండ్ అనమాట. ఈ ఫిల్టర్ సెక్షన్ అనేది వెరీ నారో పాస్ బ్యాండ్ ఇది. సో మనకి ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఈజీగా ట్యూన్ అవుతుందో వాటిని అది తొందరగా ట్యూన్ చేసుకుంటున్నాం ఈ ఫిల్టర్ సెక్షన్ అనేది. సో ఇది మనకి బేసిక్గా బ్లాక్ డయాగ్రామ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్. సో ఫస్ట్ మనకి ఇన్పుట్ అటెన్యూయేటర్ ఉంటుంది, ఇక్కడ డ్రైవెన్ యాంప్లిఫైయర్ ఉంటుంది, అలాగే మనకి ఇది హై క్యూ, ఇది మొత్తాన్ని ఇక్కడ నుంచి ఉంది కదా డాటెడ్ లైన్స్ కనిపిస్తుంది కదా. సో ఇదంతా మనకి హై క్యూ ఫిల్టర్ సెక్షన్ అంటాము. సో ఇక్కడ నుంచి మనకి మీటర్ రేంజ్ అటెన్యూయేటర్ ఉంటుంది, అవుట్పుట్ యాంప్లిఫైయర్, మీటర్ యాంప్లిఫైయర్ అండ్ డిటెక్టరు, ఇక్కడ వచ్చి మనకి అవుట్పుట్ బఫరు, ఇక్కడ వచ్చి మనకి డయల్ అవుట్పుట్ మీటర్, వోల్ట్స్ రేంజ్, డీబీ రేంజ్. సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి స్కేల్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇక్కడ వోల్టేజెస్ రేంజెస్ ఉన్నాయి కదా, మనం ఏ రేంజెస్ సెలెక్ట్ చేసుకున్నా అవన్నీ కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి స్కేల్లో రిప్రజెంట్ అవుతాయి. ఇక్కడ ఒక మీటర్ని యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనకి ఏదైనా ఒక వేవ్ ఫామ్ని అనలైజ్ చేస్తున్నాము. సో మనం ఆ వేవ్ ఫామ్ ఏదైనా ఒక వేవ్ ఫామ్ అనలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి ఆ వేవ్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఉన్న అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ ఇన్పుట్ అటెన్యూయేటర్ అడ్జస్టబుల్ అటెన్యూయేటర్ ఏం చేస్తుందంటే మనకి ఇది ఫస్ట్ ఒక రేంజ్ మల్టీప్లేయర్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఇది ఏం చేస్తుందంటే మనకి లార్జ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్స్ ఉన్న సిగ్నల్స్ని లార్జ్ యాంప్లిట్యూడ్ ఉన్న సిగ్నల్స్ని ఇది ఏం చేస్తుంది అలౌ చేస్తుంది అనమాట. అలౌ చేసిన అవన్నీ ఏం చేస్తుంది అనలైజ్ చేస్తుంది. అంటే మనకి ఎటువంటి లోడింగ్ యాంప్లిఫైర్స్ ఏమీ లేకుండా ఏం చేస్తుందంటే వచ్చిన లార్జ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ని అదే లార్జ్ సిగ్నల్ ఏం చేస్తుందంటే అనలైజ్ చేస్తుంటుంది అనమాట. సో అలా అనలైజ్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే మనకి ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి నెక్స్ట్ దేనికి ఇస్తుందంటే మనకి ఒక హై క్యూ ఫిల్టర్ సెక్షన్కి ఇస్తుంది మేడం. సో ఇది మనకి హై క్యూ ఫిల్టర్ సెక్షన్ ఇది. ఓకేనా. సో మనకి వేవ్ అనలైజర్స్లో మనకి ఫ్రంట్ ప్యానెల్లో మనకి మీటర్ రేంజ్ అని ఉంటుంది. సో దాని ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మనకి ఈ హై క్యూ ఫిల్టర్ సెక్షన్లో మనకి ఏంటంటే మనకి ఫిల్టర్ అరేంజ్మెంట్ అనేది చూసుకుంటాం. ఈ ఫిల్టర్ అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి క్యాస్కేడ్ అరేంజ్మెంట్లో ఉంటుంది. సో ఈ క్యాస్కేడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి ఆర్సీ రెజొనెన్స్ సెక్షన్స్, ఇది ఆర్సీ రెజొనెన్స్ సెక్షన్స్, మనకి 2 ఆర్సీ రెజొనెన్స్ సెక్షన్స్ ఉన్నాయి ఇవి. అలాగే మనకి ఫిల్టర్ సెక్షన్, ఇవన్నీ కూడా మనకి ఏ ఫామ్లో ఉంటాయంటే మనకి క్యాస్కేడ్ ఫామ్లో ఉంటాయన్నమాట. సో మనకి ఇక్కడ కెపాసిటర్ అలాగే ఇక్కడ మనకి రెసిస్టర్ రెండు వేరీ అవుతూ ఉంటుంది. సో మనకి కెపాసిటర్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే సో మనకి రేంజ్ని చేంజ్ చేసుకోవడానికి కెపాసిటర్స్ని యూస్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ రెసిస్టర్ని యూస్ చేస్తున్నాం. సో రెసిస్టర్స్ అంటే పొటెన్షియోమీటర్ని యూస్ చేస్తున్నాం. సో ఈ పొటెన్షియోమీటర్ ఎందుకు యూస్ చేస్తున్నాం అంటే మనకి ఏ సెలెక్టెడ్ పాస్ బ్యాండ్ ఉంటుంది కదా, సో ఆ సెలెక్టెడ్ పాస్ బ్యాండ్లో మనకి ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వడానికి పొటెన్షియోమీటర్ని ఇక్కడ యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్లో మనం యూస్ చేసేది ఏ రేంజ్ ఉన్న ఫ్రీక్వెన్సీస్ని యూస్ చేస్తున్నాము, ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ని యూస్ చేస్తున్నాం. సో మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ అనేది మనకి టోటల్ కవర్ అయిపోవాలి. సో ఆడియో ఫ్రీక్వెన్సీ మనం టోటల్ కవర్ అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనకి డికేట్ స్టెప్స్ని యూస్ చేస్తున్నామంట. అంటే మనం స్విచ్చింగ్ కెపాసిటర్స్ ద్వారా మనం ఆర్సీ సెక్షన్లో ఉన్న స్విచ్చింగ్ కెపాసిటర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే డికేట్ స్టెప్స్లో టోటల్గా మనకి ఎంత ఏఎఫ్ రేంజ్ ఉంటుందో అంత రేంజ్ మొత్తం రేంజ్ కూడా మనం డికేట్ స్టెప్స్లో కవర్ చేయడానికి స్విచ్చింగ్ కెపాసిటర్స్ని యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ. సో అలా అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ యాంప్లిఫైర్ స్టేజ్ ఉంటుంది మేడం. సో మనకి ఇది ఫైనల్ యాంప్లిఫైర్ స్టేజ్. ఈ ఫైనల్ యాంప్లిఫైర్ స్టేజ్లో మనకి సో మీటర్ సర్క్యూట్ ఉంటుంది. సో మీటర్ సర్క్యూట్ అండ్ అన్ట్యూన్ బఫర్ యాంప్లిఫైర్ ఉంటుంది అన్నమాట. సో మనకి మీటర్ సర్క్యూట్ ఉంటుంది, అలాగే మనకి అన్ట్యూన్ బఫర్ యాంప్లిఫైర్ ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ బఫర్ యాంప్లిఫైర్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇప్పుడు మనకి వచ్చిన సిగ్నల్ని ఇక్కడ ఏం చేస్తున్నాం మనకి సెకండరీ ఆక్సిలరీస్కి పంపిస్తుంది అన్నమాట. అంటే రికార్డర్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్ కౌంటర్స్ కానీ వచ్చిన డేటాని మొత్తం కూడా అది అందులో వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని కూడా అది అక్కడ ఉన్న రికార్డర్స్కి అలాగే
సెకండరీ ఎలక్ట్రానిక్ కౌంటర్స్లోకి అది పంపిస్తుంటుంది అనమాట. ఓకేనా. సో మనకి ఒక సిగ్నల్ మనకి ఇచ్చిన ఇన్పుట్ ఇన్పుట్ మనం అనలైజ్ చేస్తున్నామంటే సో ఆ ఇన్పుట్లో మనకి డిస్టార్షన్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువగా ఉండాలన్నమాట. సో అలాగే మనకి ఈ ఇన్స్ట్రుమెంట్లో ఈ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ యొక్క బ్యాండ్ విత్ అండ్ ఎలా ఉంటుంది మనకి వెరీ నారో అనమాట. అందుకే నేను ఫస్ట్లో చెప్పాను ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ పాస్ బ్యాండ్లో మనకి వెరీ నారో పాస్ బ్యాండ్, ఓకే, వెరీ నారో పాస్ బ్యాండ్ ఉందని చెప్పాను. సో అలాగే మనకి పాస్ బ్యాండ్ ఉన్నప్పుడు మనకి సెలెక్ట్ చేసుకున్న పాస్ బ్యాండ్ అనేది ఎంత ఉండాలంటే మనకి 1% అనమాట. నారో పాస్ బ్యాండ్లో మనకి ఎంత ఉండాలి, మనం సెలెక్ట్ చేసుకున్న పాస్ బ్యాండ్ అనేది మనకి 1% అనేది ఉండాలన్నమాట. అండ్ లాస్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇదంతా టోటల్ అయిపోయినది మనకి మీటర్ స్కేల్లో మనకి సెవరల్ వోల్టేజ్ రేంజెసెస్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి ఎక్కడ మార్క్ అవుతాయంటే మనకి ఇక్కడున్న డెసిబల్ రేంజ్ అంటే ఇక్కడున్న స్కేల్ మీద మనకి మార్క్ అవుతుంది. ఈ స్కేల్ అనేది ఎలా ఉంటుందంటే మనకి డెసిబల్ స్కేల్ అనమాట. సో మనకి ఇక్కడ ఉండే డెసిబల్ స్కేల్ మనకి డిఫరెంట్ సెవరల్ వోల్టేజెస్ రేంజెస్ అనేవి మనకి ఇక్కడ మార్క్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది టోటల్గా ఫ్రీక్వెన్సీ రెక్టిఫైడ్ టైప్. సో ఇది మా ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్. అలాగే ఇంకోటి ఉంది, సెకండ్ టైప్ ఉంది. ఏంటది మనకి హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్. సో ఫ్రీక్వెన్సీ టైప్లో అయితే మనం ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్లో అయితే మనం ఏఎఫ్ రేంజ్ని యూస్ చేస్తాం. అదే మనం హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్లో అయితే మనం ఏం యూస్ చేస్తున్నామంటే ఆర్ఎఫ్ రేంజ్ సిగ్నల్స్ని యూస్ చేస్తాం. ఆర్ఎఫ్ రేంజ్ ఉన్న ఫ్రీక్వెన్సీని యూస్ చేస్తాం. సో నెక్స్ట్ చూడండి మా హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్. సో మేము ఇంతకుముందు అయితే మనం ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్ డిస్కస్ చేస్తాము. సో ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్లో అయితే మనం ఏఎఫ్ రేంజ్ అంటే ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ని యూస్ చేసుకున్నాము. అదే హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్లో అయితే మనం ఆర్ఎఫ్ రేంజ్ని యూస్ చేస్తున్నాము అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ని యూస్ చేస్తున్నాము. సో మనకి ఈ వేవ్ అనలైజర్స్లో మనం ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఇందులో ఈ వేవ్ అనలైజర్స్ అనేవి మనకి మెయిన్గా ఒక ప్రిన్సిపాల్ మీద వర్క్ అవుతుంది అన్నమాట. ఏంటి ఆ ప్రిన్సిపాల్ అంటే మనకి మిక్సింగ్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ మిక్సింగ్ని మనం ఏమంటామంటే హెట్రోడైన్ అంటాం. ఓకేనా. సో అందుకని దీన్ని ఏమంటున్నామంటే హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్ అంటున్నామట. సో ఈ హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్ అంటే ఏంటి మనకి ఈ టైప్ ఆఫ్ వేవ్ అనలైజర్స్ అంటే మనం ఆర్ఎఫ్ రేంజ్ని యూస్ చేస్తున్నాం కాబట్టి సో ఆర్ఎఫ్ రేంజ్ యూస్ చేసి అనలైజర్స్లో మనం ఇక్కడ మిక్సింగ్ ప్రిన్సిపల్ యూస్ చేస్తున్నాం. సో ఏ డివైస్ అయితే మిక్సింగ్ ప్రిన్సిపల్ యూస్ చేస్తుందో అంటే హెట్రోడైన్ యూస్ చేస్తుందో సో దాన్నే మనం ఏమంటామంటే హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్ అంటాం అనమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది మనకి ఇంటర్నల్గా ఉండే లోకల్ ఆసిలేటర్ యొక్క హై ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీతో హెట్రోడైన్ అవుతుంది అనమాట, అంటే మిక్సింగ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఏంటి మనకి వచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది లోకల్ ఆసిలేటర్లో ఉండే హై ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీతో అది హెట్రోడైన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా హెట్రోడైన్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి లోకల్ ఆసిలేటర్ మనకి షిఫ్ట్ అవుతుంది. సో మనకి ఎప్పుడైతే మనకి లోకల్ ఆసిలేటర్ మనకి ట్యూన్ అవుతున్నప్పుడు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఐఎఫ్ యాంప్లిఫైయర్ ఉండే పాస్ బ్యాండ్లోకి షిఫ్ట్ అవుతాయి. ఓకే. మనకి లోకల్ ఆసిలేటర్ ద్వారా కదా మనకి హై ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ అండ్ హై ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ అలాగే ఇన్పుట్ సిగ్నల్ రెండు మనకి హెట్రోడైన్ అవుతాయి. సో అలా హెట్రోడైన్ అయినప్పుడు మనకి లోకల్ ఆసిలేటర్ మనకి ట్యూన్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనకి లోకల్ ఆసిలేటర్ని మనం ట్యూన్ చేస్తున్నామో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్లో ఉండి పాస్ బ్యాండ్లోకి అవన్నీ కూడా షిఫ్ట్ అవుతాయి అనమాట, డ్రైవెన్ అయిపోతాయి అనమాట. సో అలా ఎప్పుడైతే అవన్నీ మనకి షిఫ్ట్ అయిపోతాయో సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇవి షిఫ్ట్ అవగానే అవుట్పుట్ మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్, దీని తర్వాత మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ అని మనకి రెక్టిఫైర్ అవుతుంది. దాని తర్వాత అవన్నీ కూడా మనకి రెక్టిఫైర్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ మనకి మీటర్ సర్క్యూట్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది మనకి బేసిక్గా ఉండే ఇది మనకి హెట్రోడైన్ వేవ్ అనలైజర్స్ యొక్క మెయిన్ బ్లాక్ డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ అట్యూనేటర్ ఉంటుంది, అలాగే అన్ట్యూన్ యాంప్లిఫైర్, ఫస్ట్ మిక్చరు, అలాగే ఐఎఫ్ యాంప్లిఫైరు, సెకండ్ మిక్చరు, క్రిస్టల్ ఆసిలేటర్. ఇక్కడ మనకి ఫస్ట్ మిక్చర్ దగ్గర మనకి లోకల్ ఆసిలేటర్ వచ్చింది, అలాగే సెకండ్ మిక్చర్ దగ్గర మనకి క్రిస్టల్ ఆసిలేటర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి యాక్టివ్ ఫిల్టర్ మనకి సెకండ్ మిక్చర్ నుంచి మళ్ళీ దేనికి వచ్చి మనకి యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్కి వచ్చాము. అలాగే మనకి ఇక్కడ ఏంటంటే మనకి మీటర్ యాంప్లిఫైర్ అండ్ డిటెక్టర్ ఉంటుంది. ఫైనల్గా మనకి అవుట్పుట్ మీటర్ ఉంటుంది. సో ఇదన్నీ కూడా మనకి డెసిబల్ స్కేల్లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ
సో ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాం. సో ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకి వేవ్ అనేది ఇన్స్ట్రుమెంట్లో మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది ఎంత ఆపరేట్ అవుతుంది, ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ మనకి ఆపరేట్ అవుతుందంటే మనకి 10 కిలో హెడ్జెస్ నుంచి మనకి 18 మెగా హెడ్జెస్ వరకు మనకి 18 మెగా హెడ్జెస్ వరకు మనకి ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనకి ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఒక సెలెక్టివ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ని సో మనకి ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీ రేంజ్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ లోకల్ ఆసిలేటర్ని యూస్ చేస్తున్నాము. సో ఈ లోకల్ ఆసిలేటర్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది మనకి దేని ద్వారా కంట్రోల్ అవుతుందంటే యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్ ద్వారా మనకి లోకల్ ఆసిలేటర్ యొక్క బ్యాండ్ విడ్త్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది అనమాట. సో అది ఎలా కంట్రోల్ అవుతుంది, సో మనం దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటామంటే దాని యొక్క బ్యాండ్ విడ్త్ని 20 అలాగే 1000 అలాగే 3000 హెడ్జెస్లో మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇన్పుట్ సిగ్నల్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తున్నాము. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తామో సో ఇక్కడ మనం ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ మనం అప్లై చేస్తాము. సో ఎప్పుడైతే మనకి ఇన్పుట్ సిగ్నల్ అప్లై చేస్తాం ఫస్ట్ ఇది మనకి అటెన్యూయేటర్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మనకి అటెన్యూయేటర్ సెక్షన్ మనకి ఎంత ఉంటుంది ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసరికి అంటే మనకి 0 నుంచి 18 మెగా హెడ్జెస్ వరకు ఉంటుంది. తర్వాత మనకి ఇలా వచ్చిన అటెన్యూయేటర్ సెక్షన్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మళ్ళీ దేనికి వెళ్తుందంటే అన్ట్యూన్ యాంప్లిఫైర్స్కి వెళ్తుంది. సో ఈ అన్ట్యూన్ యాంప్లిఫైర్స్ వచ్చిన ఫ్రీక్వెన్సీ వచ్చిన సిగ్నల్ ఏం చేస్తుంది, ట్యూన్ చేస్తుంది. సో ట్యూన్ చేసి ఏం చేస్తుందంటే మనకి ఫస్ట్ మిక్చర్లోకి పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంది ఫస్ట్ మిక్చర్ ఉంది కదా. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ మిక్చర్లోకి పంపిస్తుంది. ఈ ఫస్ట్ మిక్చర్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్ మిక్చర్లోకి మనకి పంపిస్తుంది. సో ఈ ఫస్ట్ మిక్చర్లో ఏమవుతుందంటే సో ఇక్కడ ఈ ఫస్ట్ మిక్చర్ అనేది మనకి ఏమవుతుందంటే సో ఆల్రెడీ మనకి ఫస్ట్ మిక్చర్ దగ్గరికి మనకి లోకల్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ సిగ్నల్ వస్తుంది. సో ఆ లోకల్ ఆసిలేటర్ యొక్క సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుందంటే మనకి 30 నుంచి 48 మెగా హెడ్జెస్ వరకు ఉంటుంది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ నుంచి మనకి 0 to 18 మెగా హెడ్జ్ రేంజ్లో ఉన్న సిగ్నల్ అనేది వచ్చింది. సో ఈ రెండు సిగ్నల్ మనకి ఏమవుతుంది, మనకి హెటెరోడైన్ అవుతుంది, అంటే మిక్సింగ్ అవుతాయి అనమాట. సో మిక్సింగ్ అయ్యి ఏమవుతుందంటే మనకి ఫైనల్గా మనకి ఫస్ట్ మిక్చర్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే మనకి డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అంటే మనకి ఈ ఫస్ట్ ఉన్న ఫ్రీక్వెన్సీ మైనస్ లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ, అంటే ఈ ఫ్రీక్వెన్సీ మైనస్ ఈ ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రీక్వెన్సీ వచ్చిన మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి 30 మెగా హెచ్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి వస్తుంది. అంటే ఫస్ట్ మిక్చర్ యొక్క అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి 30 మెగా హెచ్ అని వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే మనం ఐఎఫ్ యాంప్లిఫైర్స్లోకి పంపిస్తున్నాం. సో ఈ ఐఎఫ్ యాంప్లిఫైర్స్ని మళ్ళీ ఏం చేస్తుంది, మనకి సిగ్నల్ని యాంప్లిఫై చేస్తుంది. సో అలా యాంప్లిఫై చేసిన సిగ్నల్ మళ్ళీ ఏం చేస్తుందంటే మనకి సెకండ్ మిక్చర్కి ఇస్తున్నాం. సో ఈ సెకండ్ మిక్చర్లో మనకి ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ మిక్చర్ నుంచి మనకి 30 మెగా హెడ్జెస్ రేంజ్లో ఉన్న సిగ్నల్ అనేది మనకు వచ్చింది. సో దాన్ని మనం ఐఎఫ్ యాంప్లిఫైర్కి ఇస్తుంది. జస్ట్ అది ఏం చేసి యాంప్లిఫై చేసి సేమ్ అదే 30 మెగా హెడ్జ్ని ఏం చేస్తుందంటే మళ్ళీ సెకండ్ మిక్చర్కి ఇస్తుంది. అయితే ఈ సెకండ్ మిక్చర్లో మనకి ఏంటంటే మనకి క్రిస్టల్ ఆసిలేటర్ సిగ్నల్ ఉంటుంది, ఆసిలేటర్కి ఇంకో సిగ్నల్ ఉంటుంది. సో ఈ రెండు కూడా మళ్ళీ ఏమవుతాయి, మనకి మిక్సే అవుతాయి అనమాట. దీని యొక్క క్రిస్టల్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది, మనకి 30 మెగా హెడ్జ్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మనకి ఐఎఫ్ యాంప్లిఫై నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత ఉంటుంది, మనకి 30 మెగా హెడ్జ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చిన ఇప్పుడు మనకి ఈ సెకండ్ మిక్చర్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది మనకి ఎలా ఉంటుంది, మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్ నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ రేంజ్ మైనస్ ఈ క్రిస్టల్ ఆసిలేటర్ నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ రేంజ్ రెండు మనకి ఏమవుతాయి, మనకి లెస్ అయిపోతాయి. టోటల్గా మనకి ఎంత వస్తుంది, మనకి జీరో వస్తుంది అనమాట. ఓకేనా. సో అలా వచ్చిన జీరో దేనికి ఇస్తుందంటే మనకి ఇక్కడ ఉన్న యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్కి ఇస్తున్నాము. సో ఈ యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్ అనేది ఏమవుతుందంటే మనకి బ్యాండ్ విడ్త్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సో యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్ ఏం చేస్తుంది, మనకి బ్యాండ్ విడ్త్ని కంట్రోల్ చేస్తుంది. సో అందుకని మనం యాక్టివ్ ఫిల్టర్ సెక్షన్ యూస్ చేస్తున్నాం. ఈ కంట్రోల్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి దీని యొక్క స్లోప్ అనేది మనకి ఎలా ఉంటుందంటే సిమెట్రికల్ స్లోప్ వస్తుంది అనమాట. ఆ స్లోప్ అనేది మనకి 72 dBs పర్ ఆక్టేవ్లో ఉంటుందన్నమాట. సో దెన్ దాని తర్వాత మనకి సెలెక్ట్ చేసిన కాంపోనెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడున్న మీటర్ యాంప్లిఫైర్ డిటెక్టర్లోకి వెళ్తాయి అనమాట. ఓకేనా. సో ఈ మీటర్ యాంప్లిఫైర్ డిటెక్టర్ ఏం చేస్తుంది, మనకి అవుట్పుట్ని డిటెక్ట్ చేస్తుంది అనమాట.
ఓకేనా. సో మనకు వచ్చిన అవుట్పుట్ని అది డిటెక్ట్ చేసి అది ఏం చేస్తుందంటే మనకి ఫైనల్ ఇండికేషన్ మీటర్కి పంపిస్తుంది. ఇది ఫైనల్ ఇండికేషన్ మీటర్. సో ఈ ఫైనల్ ఇండికేషన్ మీటర్లో మనకి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డిఫరెంట్ రేంజెస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ రేంజెస్ సెలెక్ట్ చేసుకున్న అవన్నీ కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిబల్ స్కేల్లో మనకి అవన్నీ కూడా మనకి క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా. సో అలా క్యాలిక్యులేట్ అయిన వాటి యొక్క అవుట్పుట్ మనం ఏం చేస్తున్నామంటే రికార్డింగ్ డివైజెస్ అంటే ఎక్స్ట్రా ఉన్న రికార్డింగ్ డివైజెస్లో కూడా మనం వాటిని అప్లై చేసుకోవచ్చు అనమాట. వచ్చిన అవుట్పుట్ మొత్తాన్ని కూడా మనం రికార్డింగ్ డివైజెస్లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది హెటెరోడైన్ వేవ్ అనలైజర్స్. సో మనకి ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ వేవ్ అనలైజర్స్ అయితే మనం ఐఏఎఫ్ని యూజ్ చేసాము. అలాగే హెటెరోడైన్ వేవ్ అనలైజర్స్లో అయితే మనం ఆర్ఎఫ్ రేంజ్ని యూజ్ చేస్తున్నాం. సో దీనికి తేడా అదే. సో అక్కడైతే మనం సో మనకి అక్కడైతే ఏ ప్రిన్సిపాల్ మీద మనకి వర్క్ అవ్వలేదు, జస్ట్ అక్కడ మనకి ఫిల్టర్ సెక్షన్ మీద మెయిన్గా హైక్యూ ఫిల్టర్ సెక్షన్ మీద మనకి మెయిన్గా వర్క్ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి హెటెరోడైన్ అంటే మిక్స్చర్స్ మీద ఇక్కడ మనకి వర్క్ అయింది. సో అందుకని మిక్సింగ్ అని ఇంకొక నేమ్ ఏమని పిలుస్తామంటే హెటెరోడైన్ అంటాము. సో అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్ నేమ్ అందుకని ఈ ఇన్స్ట్రుమెంట్ ఏమంటామంటే హెటెరోడైన్ వేవ్ అనలైజర్స్ అనమాట. ఓకేనా. సో ఇది ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.